సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హిమవంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 1/1/2026 గురువారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:34 వరకు. తిథి త్రయోదశి రాత్రి 10:22 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం 10:48 వరకు. వర్జం మధ్యాహ్నం 3:42 నుండి 5:07 వరకు. తిరిగి తెల్లవారుజామున 3:46 నుండి 5:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:20 వరకు. అమృత కాలం రాత్రి 7:57 నుండి 9:23 వరకు. నేటి విశేషం త్రయోదశి గురువారం. అలాగే మనకి చాలా మంది అడుగుతున్నారు, ఉత్తరాయణం అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం ఉంది, మనకి ఉత్తరాయణం అనేటటువంటిది మకర సంక్రాంతితో కదా వస్తుందని చెప్పేసి. ఉత్తరాయణం అనేటటువంటిది డిసెంబర్ 22 నుంచి వస్తుంది. ఇది దృగ్గణితం చెప్తుంది. మనకి దృగ్గణితం అనేటటువంటిది కంటికి కనిపించేటటువంటి దాన్ని దృగ్గణితం అంటారు. కనుక దృగ్గణితం ప్రకారం ఉత్తరాయణం, పోని పూర్వగణితం ప్రకారం దక్షిణాయనం అనుకోండి. అలాగే ఇవాళ విశేషంలో గురువారం సందర్భంగా దత్త ఉపాసన చేసుకోవటం, దత్తాత్రేయుడి దేవాలయం దర్శనం చేసుకోవటం, పూజాదిగాదులు నిర్వహించుకోవడం చాలా చాలా శ్రేష్టం. దత్తాత్రేయుడికి చరిత్ర కలిగినటువంటి అద్భుతమైనటువంటి పారాయణ గ్రంథం గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల దత్తానుగ్రహం సిద్ధిస్తుంది. దత్తుడి తాలూకు అనుగ్రహం ఉంటే గురు అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎందుకంటే గురు జాతకంలో గురుగ్రహం అయినటువంటి ఆయన గురుగ్రహం పేరే గురువు, బృహస్పతి. ఆ గురుగ్రహంకి గురువైనటువంటి వాడు సాక్షాత్తు దత్తాత్రేయుడు. కనుక దత్త అనుగ్రహం ఉంటే మనకి గురుగ్రహం కూడా సిద్ధిస్తుంది. కనుక ఇవాళ రోజు దత్త అనుగ్రహం కోసం శ్రీదత్త శరణం మమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయటం వల్ల కూడా గురుడి తాలూకు అనుగ్రహం సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జాతకంలో గురుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజు ఈ గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం కానీ, పూజాదికలు చేసుకోవడం కానీ చాలా చాలా ఉత్తమం. గురు అనుగ్రహం ఉండటం వల్ల ఆర్థికానికి, డబ్బుకి కారకుడు అయినటువంటి వాడు గురువు. కనుక ఆర్థికంగా అనుగ్రహం కావాల్సినటువంటి వాళ్ళు కూడా దత్తుడి తాలూకు పూజాదికలు చేసుకోవాలి. అలాగే సంతానం కోసం కూడా కారణమైనటువంటి వాడు గురుడు కాబట్టి సంతానం సిద్ధించేటటువంటి కోరిక కోసం ఇవాళ రోజు శనగలు దానం చేయటం, శనగలు నానబెట్టి ఒక గుప్పెడు శనగలు నిన్నటి రోజు నానబెట్టుకొని ఇవాళ రోజు నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టడం, లేదా ఆవులు అందుబాటులో లేకపోతే శనగలు నానబెట్టి వాటిని ఉడకబెట్టి ప్రసాదంగా చేసి గుళ్ళోకి తీసుకెళ్లి పంచడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం పొందుతుంది. అలాగే తదనుగుణంగా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సంతానం మనకి అనుకూలంగా ఉండాలన్నా కూడా గురువు అనుగ్రహం కావాలి. కాబట్టి మొదలైనటువంటివన్నీ ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. రేపటి రోజు శుక్రవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.